అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడియాస్ బజార్. ఈరోజు వీడియోలో మహాభారతంలోని ఆది పర్వంలో ఒక చిన్న కథ ద్వారా మీ ముందుకైతే వచ్చేసానండి. హస్తినాపురాన్ని పాలించే ధృతరాష్ట్ర మహారాజుకు 3 మంత్రులు ఉన్నారు. అందులో ప్రధాని విదురుడు. ఈ విదురుడు విద్వాంసుడు మరియు ధర్మపరుడు, నీతి కోవిదుడు. రెండవ వాడి పేరు సంజయుడు. ఈయన రాయభార కార్యాలు నిర్వహిస్తూ నిరంతరము ధృతరాష్ట్రుణ్ణి అంతరంగిక సలహాదారుగా ఉంటాడు. ఇక మూడవ వాడి పేరు వచ్చేసి కణికుడు. ఈ కణికుడు కూటనీతి కుశలుడు, అంటే మోసంతో కుట్రలతో శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలడు. అటువంటి కుటిల నీతిపరుడైన కణికుడు తన మహారాజుకి చెప్పిన కథను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాను. కణికుడు ఒకరోజు మహారాజు దగ్గరికి వచ్చి ఈ విధంగా చెబుతున్నాడు. ఓ మహారాజా, అనగనగా ఒక మహారణ్యం. ఆ అడవిలో ఎన్నో క్రూరముగాలు యథేచ్ఛగా విహరిస్తూ ఉన్నాయి. అక్కడ ఒక నక్క ఉంది. అది చాలా తెలివైంది. తన పనులన్నీ ఇతరులత చేత చేయించుకొని పని పూర్తి కాగానే వాటిని మోసం చేసి హాయిగా ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఉండేది. ఈ నక్కకి మొత్తం 4 స్నేహితులు ఉండేవారు. పులి, తోడేలు, ముంగిస, ఎలుక. వీటన్నితో కలిసిమెలిసి ఉన్నట్టు నటిస్తూ సుఖంగా జీవితాన్ని సాగిస్తూ ఉండాలి. పిక్కలు బలిసి నవనవలాడుతూ హాయిగా గెంతులేస్తూ చెంగు చెంగున దూకుతూ పోయే లేడీ దాని కంటపడింది. ఆ లేడీ ఈ మిత్రబృందాన్ని చూసి దూరం నుంచే చూసింది. చూస్తూనే వాటికి బహుదూరంగా పారిపోయింది. దాన్ని తినాలని నక్కకు ఒకరోజు కోరిక కలిగింది. ఎంత ప్రయత్నించినా దాన్ని పట్టుకోవడం దీనికి సాధ్యం కాలేదు. బాగా ఆలోచించింది నక్క. మిత్రులను చుట్టూ కూర్చోబెట్టుకొని, ఓ స్నేహితులారా, ఈ లేడి ఎంత అందంగా ఉందో, దాని మాంసం అంతే రుచిగా ఉంటుంది. అయితే దానితో పరిగెత్తే శక్తి మనలో ఎవ్వరికీ లేదు కనుక దాన్ని చంపడం మనకు సాధ్యమే కాదు. ఇప్పుడు మనం ఒక కుట్రను పన్ని దాన్ని చంపాలి. అప్పుడు హాయిగా మనమందరము దాని మాంసాన్ని ఆరగించవచ్చు అని నాలుక చప్పరించుకుంటూ అది ఎంత రుచిగా ఉంటుందో వర్ణించింది. అన్నిటికీ నోరూరింది ఇది చెప్పగానే. ఆ ఉపాయం నువ్వే చెప్పాలి నేస్తమా అన్నాయి మిగతా జంతువులు. అది కొంతసేపు ఆలోచన అభినయించింది. అప్పుడు ఆలోచన వచ్చింది. జాగ్రత్తగా విని ఇప్పుడు నేను చెప్పబోయే దానిపైన మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ లేడీ మెలకువగా తిరుగుతూ ఉండడంగా మనం పట్టుకోలేం. కాబట్టి అది అలసిపోయి సుఖంగా నిద్రపోయే సమయం మనం కనిపెట్టాలి. అప్పుడు చప్పుడు కాకుండా పాకుతూ పోయి ఈ ఎలకబావ దాని కాళ్ళు కొరికి పారేయాలి. అదే అదునుగా చూసుకొని పులి వెళ్ళి దాని మెడ విరిచేయాలి. అంతే అంది. దానికి తెలివికి ఎంతో ఆనందించాయి మిగతా జంతువులు. ఆ లేడి నిద్రపోయే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అడవిలో గడ్డి ఏపుగా పెరిగిన ప్రాంతాలలో చెంగు చెంగున గెంతులేస్తూ వచ్చి మేసి సెలయేటి ఒడ్డున నీళ్లను తాగి బాగా అలసిపోయి విశ్రాంతిగా కాళ్ళు జాపుకొని నిద్రపోయింది లేడి. నక్క సలహా ప్రకారం అలికిడి కాకుండా ఎలక వెళ్ళి దాని కాలును కటుక్కున కొరికింది. బాధతో అది లేపబోతూ ఉండగా పులి తన పంజాతో దాన్ని వెన్ను మీద కొట్టి మెడను కొరికేసింది. నక్కతో పాటు దాని స్నేహితులు 4 సంతోషంతో లేడి చుట్టూ కూర్చున్నాయి. అప్పుడు ఆ నక్క, ఓ స్నేహితులారా, ఇంత రుచిగల మాంసం మనందరము హాయిగా తినాలి. ఇప్పుడు మీ శరీరాలన్నీ కూడా దుమ్ము ధూళితో ఉన్నాయి కదా, అందుచేత ఆ కొండ లోయలో సెలయేటికి పోయి స్నానం చేసి రండి. అప్పుడు మనందరము కూడా దీన్ని ఆరగించవచ్చు అని చెప్పింది. అవి 4 సంతోషంతో అక్కడి నుంచి స్నానానికి వెళ్ళిపోయాయి. అందులో అందరికంటే ముందుగా పరుగున వచ్చింది పులి, ఆ లేడి మాంసం తినాలి అని చెప్పి. నక్క బొటా బొటా కన్నీరు కారుస్తూ ఉంటే చూసిన పులి, నక్కబావా ఎందుకు నువ్వు విచారిస్తున్నావు అంది. అప్పుడు నక్క, ఏం చెప్పను పులిబావా, ఆ ఎలక లేదు, అది ఏమన్నదో తెలుసా? పులి ఎంత పెద్ద జంతువైతే ఏం లాభం, నేను కాళ్ళు కొరికితే గాని అది ఏమీ చేయలేకపోయింది.
నా తెలివితో చచ్చిన లేడిని తినడానికి వస్తుంది సిగ్గు లేకుండా అని వేళాకోళం చేస్తే నాకు చాలా బాధ కలిగింది అంటూ నక్క మొసలి కన్నీరు విడిచింది. పులికి అప్పుడు పౌరుషం వచ్చింది. మిత్రమా, ఎలక నా కళ్ళు తెరిపించింది. ఈ రోజు మొదలు నా శక్తితో నా తిండి సంపాదించుకుంటాను గాని ఒకరి మీద ఆధారపడను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలో ఎలుక అక్కడికి వచ్చింది. విన్నావా ఎలుక బావా, ఈ లేడిని పులి ముట్టుకుంది గనక ఇది విషపూరితం అయింది. దీన్ని నేను తిననబ్బా, నా ఆకలి తీరడానికి ఎలకను తినేస్తా అంటూ ముంగిస బయలుదేరింది. అనగా ఎలుక చటుక్కున కన్నంలోకి పారిపోయింది. మరికొంతసేపటికి తోడేలు వచ్చింది. విన్నావా పులిబావకు నీ మీద కోపం వచ్చింది, నిన్ను తినేస్తానంటూ నీ దగ్గరికే బయలుదేరింది. దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట అని ఈ మాట వినడంతో తోడేలు అక్కడి నుంచి దౌడు తీసి పారిపోయింది. అప్పుడు ముంగిసరాగా, చాలా ఆశగా వచ్చావు, వాళ్ళ ముగ్గురిని చంపి దూరంగా పారేశాను. నీకు బలం ఉంటే నన్ను ఓడించి ఈ లేడి మాంసం తిను అని అనగానే అది తోక ముడుచుకొని అక్కడి నుంచి పారిపోయింది. హాయిగా ఆ లేడి మాంసం మొత్తము నక్కనే ఆరగించింది. విన్నారా మహారాజా, తెలివితో పంచనతో మన కార్యాలు చక్కబెట్టుకోవాలి అన్నాడు కణికుడు. ఇదే కణకనీతి అని కూడా మహాభారతంలో చాలా ప్రాచుర్యాన్ని పొందింది. అందరికీ విదుర నీతి తెలుసు, కానీ ఈ కణక నీతి మాత్రం నాకు తెలిసి మొదటిసారే విని ఉంటారు. మీరు గనక మొదటిసారి ఈ కణక నీతిని విన్నట్లయితే వీడియోను లైక్ చేయండి. మరిన్ని మహాభారతంలోని చిన్న చిన్న కథలను మీరు వినాలి అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే మీరు వీడియోలను అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మహాభారతంలోని ఆది పర్వంలో విద్యాభ్యాస సమయంలో అసలు విద్యార్థులు ఏ విధంగా చదివితే ఫలితాలను మంచిగా సాధించగలరు అనే చిన్న కథ ద్వారా అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు అయితే సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.